హలో ఫ్రెండ్స్, దిస్ ఈస్ పవన్. వెల్కమ్ బ్యాక్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన ఛానల్లోకి వచ్చేసరికి ఇది ASUS TUF f15 గేమింగ్ ల్యాప్టాప్ అయితే ఉంది మన దగ్గర. సో నేను ఇది 2 నెలలుగా అయితే యూస్ చేస్తున్నాను. నా ఎక్స్పీరియన్స్ అలాగే మీకు ప్రోస్ అండ్ కాన్స్ గురించి ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సరే మీరు కామెంట్ సెక్షన్లో అడగండి, నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తానన్నమాట. సో ఇంకా ఆలస్యం చేయకుండా ఈ వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. సో ఫ్రెండ్స్, ఈ వీడియో స్టార్ట్ చేసే ముందు దీని స్పెసిఫికేషన్స్ అయితే ఒకసారి చూసేద్దాం. ఇది వచ్చేసరికి i5 10th జనరేషన్ 512 GB SSD. మీరు కావాలంటే మీరు 1 TB HDD కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు. దీంట్లో ఎక్స్ట్రా స్లాట్ కూడా ఉంది మీకు. సో మీకు 8 GB ర్యామ్తో అయితే వస్తుంది. అలాగే గ్రాఫిక్స్ కార్డ్ వచ్చేసరికి 1650 Ti మోడల్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉందన్నమాట. 4 GB గ్రాఫిక్స్ కార్డ్. సో డిస్ప్లే వచ్చేసరికి 144 హర్ట్స్ రిఫ్రెష్ రేట్ అనమాట డిస్ప్లే వచ్చేసరికి. సో ఇది దీని యొక్క స్పెసిఫికేషన్స్ అయితే. సో ఒకసారి దీని ప్రోస్ గురించి మాట్లాడుకుందాం. సో ప్రోస్ వచ్చేసరికి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి డిస్ప్లే అనమాట. సో డిస్ప్లే వచ్చేసరికి మనకి 15.9 ఇంచ్ డిస్ప్లే అయితే వస్తుంది. సో మనకి ఇది 144 హర్ట్స్ డిస్ప్లే అనమాట. మనం గేమింగ్ ఆడేటప్పుడు కానీ మనకి చాలా మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది 144 హర్ట్స్ అయితే. సో డిస్ప్లేలో వచ్చేసరికి నో ప్రాబ్లం, అండ్ మనకి బ్రైట్నెస్ కూడా చాలా ఎక్కువగా ఉంది. సో మీరు 144 హర్ట్స్లో మీరు తీసుకోవాలంటే కనుక సో మంచి గేమింగ్ ల్యాప్టాప్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ప్రొసెసర్ వచ్చేసరికి i5 10th జనరేషన్ అయితే మనకి దీంట్లో అయితే ఉందన్నమాట. రైజన్ మీద మనకి i5 మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. సో నార్మల్ అంటే నార్మల్ కాదు, మామూలుగా గేమింగ్ ఆడేవాళ్ళు కానీ ఎడిటింగ్ చేసేవాళ్ళు కానీ మీకు మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది. లేదు మాకు ఇంకా హై ఎండ్ కావాలంటే కనుక గో విత్ i7. సో మీకు సేమ్ మోడల్లో మీకు i7 కూడా ఉందన్నమాట. సో మీరు అది చూసుకోవచ్చు కావాలంటే. అండ్ మనకి గ్రాఫిక్స్ కార్డ్ వచ్చేసరికి 1650 Ti మోడల్ గ్రాఫిక్స్ కార్డ్ అయితే ఉంది. అండ్ గేమింగ్ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ రన్ చేయడానికి మంచి పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఈ గ్రాఫిక్స్ కార్డ్. సో నెక్స్ట్ వచ్చేసరికి మనకి హీటింగ్ అనమాట. చాలామంది హీటింగ్ ఎలా ఉంది ల్యాప్టాప్లో అని అడుగుతున్నారనమాట. సో దీంట్లో వచ్చేసరికి హీటింగ్ నో ప్రాబ్లం, అసలు హీటింగ్ అవుతుంది. జనరల్ హీటింగ్ మీకు నార్మల్గా అయితే అవుతుంది అనమాట. సో మీకు ఏదైతే 2 ఎగ్జాస్టర్ ఫ్యాన్స్ ఉన్నాయో సో మీకు చాలా పవర్ఫుల్గా అయితే వర్క్ చేస్తున్నాయి అనమాట. చాలా మట్టికి హీట్ అయితే మీకు ఎగ్జస్ట్ అయిపోతున్నాయి. మీకు ల్యాప్టాప్ మీద అసలు హీటింగ్ అనేది లేదు. అండ్ నేను గేమింగ్ ఆడుతాను, అలాగే నేను గేమింగ్ ఆడుతూ నేను లైవ్ స్ట్రీమింగ్ కూడా చేశాను. సో చాలాసేపు చేశాను, నాకు హీటింగ్ ఇష్యూస్ అయితే నేను నోట్ చేయలేదు. చాలా మంచిగా అయితే హీటింగ్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది మనకి. ఎగ్జిస్ట్ అయిపోతున్నాయి అనమాట. సో మనం ఎప్పుడైతే పవర్ కట్ కనెక్ట్ చేసామో మనకి టర్బో మోడ్ అన్నది యాక్టివేట్ అవుతుంది అనమాట. అలా యాక్టివేట్ అయినప్పుడు మనకి ఫాస్ట్గా తిరుగుతాయి, చాలా ఫాస్ట్గా తిరుగుతాయి ఫ్యాన్స్ అన్నది. ఆ ఫాస్ట్నెస్కి మనకి హీటింగ్ అన్నది అడ్జస్ట్ అయిపోతున్నాయి అనమాట. సో నాకు హీటింగ్ మీద నో ప్రాబ్లం అనిపిస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి బ్యాటరీ అనమాట. బ్యాటరీ వచ్చేసరికి మనం 150 వాట్స్ మనకి ఛార్జర్ అయితే ఇచ్చారు. ఇది యూజ్ చేసి మనం 1 అవర్లో అయితే మనం బ్యాటరీ అయితే ఛార్జ్ చేయొచ్చు. సో మనకి ఇది నార్మల్ యూసేజ్లో వచ్చేసరికి మనకి 5 to 6 అవర్స్ అయితే మనకి బ్యాటరీ లైఫ్ టైం అయితే వస్తుంది. అండ్ ఏమైనా సాఫ్ట్వేర్స్ రన్ చేసినా ఏం చేసినా సరే మనకి 4 అవర్స్ అయితే అలా వస్తుందన్నమాట. లేదు నేను గేమింగ్ ఆడతాను బ్యాటరీ మీద ఆడతాను అంటే బ్యాటరీ మీద ఆడడం కన్నా మనం పవర్ కార్డ్ కనెక్ట్ చేసి ఆడడం బెస్ట్. లేదా 1 అవర్ లేదా 1.5 అవర్ లేదా 2 అవర్స్ అయితే వస్తుంది. అంతకు మించి అయితే ఎక్కువ రావట్లేదు. మనం ఎప్పుడైతే బ్యాటరీకి మీద ఆడుతున్నామో మనం పర్ఫార్మెన్స్ అంతలాగా మనం చూడలేము. పవర్ కార్డ్ కనెక్ట్ చేసి ఆడాలి. అండ్ చాలామంది అడుగుతున్నారు ఏంటంటే పవర్ కార్డ్ కనెక్ట్ చేసి ల్యాప్టాప్ యూజ్ చేయడం వల్ల మనకేమైనా ప్రాబ్లమ్స్ అవుతాయంటే, సో గేమింగ్ ల్యాప్టాప్లో అటువంటిది ఏమి ఉండదు. గేమింగ్ ల్యాప్టాప్లో పవర్ కార్డ్ కనెక్ట్ చేసి ఆడటమే బెస్ట్. దాంట్లో కూడా ఆప్షన్ చూపిస్తుంది మనకి. పవర్ కార్డ్ ఎప్పుడైతే కనెక్ట్ చేసామో మనకి హైలీ పర్ఫార్మెన్స్ అయితే వస్తుంది అనమాట. సో నాకు కీబోర్డ్ కూడా మనకి RGB కీబోర్డ్ అయితే వస్తుంది మనకి. సో మనం
ఎలాగైనా సరే మోడిఫై చేసుకోవచ్చు మనం కీబోర్డ్ అన్నదే. సో, మనకి మిగతా గేమింగ్ ల్యాప్‌టాప్స్‌లో మనకి ఒక కలరే వస్తది. సో, దీంట్లో మనం అలా కాదు, మనకి నచ్చిన కలర్ అయితే మనం పెట్టుకోవచ్చు. మనకి ఇష్టం వచ్చినట్టు మనకి ఫంక్షన్స్ అయితే మార్చుకోవచ్చనమాట. సో, నాకు నచ్చినయి ఇవి. మీకేమైనా డౌట్స్ ఉంటే కనుక కామెంట్ సెక్షన్‌లో అడగండి. నేను కంపల్సరీ రిప్లై అయితే ఇస్తాను. అండ్ కాన్స్ వచ్చేసరికి నాకు పెద్దగా ఏమీ అనిపించలేదు. సో, తర్వాత ఏమైనా అనిపిస్తే గనుక మళ్ళీ వీడియో అయితే చేస్తాను. కాన్స్ వచ్చేసరికి మనకి వెబ్ క్యామ్ ఏదైతే వెబ్ క్యామ్ ఉందో సో, మనకి లో క్వాలిటీ అయితే వస్తుందనమాట. ప్రతి ల్యాప్‌టాప్‌లోని ఇలాగే ఉంటది. సో, మనకి వెబ్ క్యామ్ అన్నది లో క్వాలిటీలో అయితే వస్తుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఎడిటింగ్‌లో చెప్పాను కదా! సో, మీకు ఫుల్ హెచ్‌డి అయితే మీరు ఈ ఎడిటింగ్ చేసుకోవచ్చు. సో, మీకు రెండరింగ్ టైమ్ కూడా 10 మినిట్స్ వీడియో మీకు 2 మినిట్స్ పడుతుంది. రెండరింగ్ చాలా ఫాస్ట్‌గా అయితే ఉంది. మీరు 4కే ఎడిటింగ్ కూడా చేసుకోవచ్చు. బట్ 4కే ఎడిటింగ్ చేసేటప్పుడు మనకి చిన్న ఇష్యూ అయితే వస్తుందనమాట. సో, అందుకే నేను కాన్స్‌లో అయితే చెప్తున్నాను. 4కే ఎడిటింగ్ చేసినప్పుడు మనకు కొంచెం ల్యాగ్ అయితే అవుతుందనమాట. కొంచెం ఎడిట్ చేయలేమని చెప్పలేము. కాకపోతే ఏంటంటే కొంచెం ల్యాగ్ అయితే అవుతుంది. మనకి ఏదైతే మనం వీడియో చేస్తున్నప్పుడు మనకి కొంచెం టైం అయితే పడుతుంది. మనకి అది ఫ్రేమ్ డ్రాప్స్ అన్నట్టు కనబడుతుంది. బట్ ఏదైతే మనం ఎడిటింగ్ అయితే చేయొచ్చు. 4కే కూడా మనం రెండరింగ్ చేసేటప్పుడు మనకి మీకు ఫుల్ హెచ్‌డీ రెండరింగ్ చేసే టైం మీకు 2 మినిట్స్ పడితే మనకి 4కే ఎడిటింగ్ చేసేసరికి మనకి 3½ మినిట్ అయితే పడుతుందనమాట. సో, ఫ్రెండ్స్ ఈరోజు వీడియో అయితే ఇది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థాంక్ యూ వెరీ మచ్. బై బై నౌ.